ఇక తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటివరకు ఏపీలో 54 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమైంది. ప్రస్తుతం అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోయిన వారు వెంటనే అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై వార్డు సచివాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. తల్లికి వందనం కింద ప్రతి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు జమ అవుతున్నాయి. అయితే కొంతమంది తల్లులు తమ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదంటూ కూడా సచివాలయాల వద్దకు వస్తున్నారు. వారికి కూడా తిరిగి డబ్బులు వేసేందుకు వారి నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలంటూ కూడా ఈ రోజు నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేదు అని కొంతమంది తల్లిదండ్రులు కూడా సచివాలయానికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. వారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడలేదండి? పడలేదండి. సరే, ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి. ఇద్దరికి పడలేదండి. అంటే మీరు ఇంతకు ముందు ఇదే అడ్రస్ లో ఉండేవాళ్ళ? సేమ్ అడ్రస్ అండి, సేమ్ అడ్రస్. మేము గత 10 సంవత్సరాల నుంచి ఒకటే అడ్రస్ అండి. అంతకుముందు ప్రభుత్వంలో పడ్డాయండి, ఈ ప్రభుత్వం ఇంకా పడలేదు, పడతాయి అన్నారు. అది కనుక్కుందామని వచ్చాము మేము. రీజన్ ఏం చెప్పారు, ఎందుకు పడలేదని చెప్తున్నారు? తెలియదండి, మేము కనుక్కుందామని వచ్చాము. మేము బ్యాంక్ దగ్గరికి వెళ్తే పడలేదు అన్నారు. సరే, చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. అయితే ఒకసారి ఇక్కడ సచివాలయం సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే బేసిక్గా సచివాలయంలో చాలా మంది కూడా తమ పిల్లల ఖాతాల్లో డబ్బులు పడలేదని వస్తున్నారు కదా, వారికి సంబంధించి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి ఎందుకు పడలేదు అనేది కానీ ఎలా చెప్పుతారు? గ్రీవియన్స్ రేస్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఉందండి. జస్ట్ ఇంకా ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎన్పిసిఐ లింకేజ్ అవన్నీ ఉంటాయి. ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గ్రీవియన్స్ రేస్ చేసుకొని మనము అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ పడే ఛాన్స్ అయితే ఉంటుంది, పడకుండా అయితే ఎవరికి ఉండదు. ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పడుద్ది. అంటే లాస్ట్ టైం గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంతకు ముందు తల్లికి వందనం ఎవరైతే ఉన్నారో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా పడుతుందండి? అందరికీ పడుతుంది. ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే అన్ని నామ్స్ అన్ని కంప్లీట్గా ఎలిజిబుల్ అయ్యి ఉంటారో, కరెంటు బిల్లు, ల్యాండ్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవేమీ లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ పడతాయండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయి. అయితే చూసారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయి అంటున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం వచ్చారండి? మాది మ్యాపింగ్ చేంజ్ అయింది మేడం. మ్యాపింగ్ సో నాది మా పాపది మాత్రం ఇటు సైడ్ వేరే మ్యాపింగ్లోకి వచ్చేసింది మా ఫ్యామిలీ నుంచి. అది ఎందువలన అని కనుక్కోవడానికి వచ్చాము. మీ పిల్లలకి ఇంకా పడలేదండి? లేదండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి పాప. స్టార్టింగ్ అదే అడుగుతున్నాను, 30th తర్వాత అని చెప్పారు స్టార్టర్స్కి. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకునే వాళ్ళకి నెక్స్ట్ మంత్లో పడుతుంది అన్నారు. సో మ్యాపింగ్ అనేది ఎందుకు చేంజ్ అయిందో తెలియదు, అదొకసారి. హౌస్ చేంజ్ అవ్వడం లేదండి, హౌస్ ఏం చేంజ్ అవ్వాల. మా హస్బెండ్ది అందరిది ఇప్పుడున్న హౌస్లోనే ఉంది. నాది మా పాపది మాత్రం వేరే ఫ్యామిలీలోకి షిఫ్ట్ అయింది. అది ఎవరు చేశారు, ఎలా జరిగిందో తెలియదు. సో అదే రెక్టిఫై చేస్తున్నాం. ఓకే, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా సార్ట్ అవుట్ చేస్తున్నారు మేడం? అది చూస్తున్నామండి. మామూలుగా పెళ్లి కాకముందు తల్లి వాళ్ళ దానిలో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీ మైగ్రేషన్ చేసి అత్త వాళ్ళ దానిలో యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఈవిడిది ఏంటి స్పెషల్ కేసు ఏమైంది అది నేను కనుక్కొని చెప్తాను. అయితే చూసారు కదా, ఓవరాల్గా ఎలాంటి కేసు వచ్చినా ఎలాంటి సందర్భం అయినా సరే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి అయితే మాత్రం డబ్బులు జమ పడడం ఖాయమని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం వాటిని సచివాలయం పరిధిలోనే సచివాలయ అధికారులే వాటన్నిటినీ కూడా సొల్యూషన్ చూసి వాటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. ప్రతి బిడ్డకి ఖచ్చితంగా డబ్బులు పడి తీరుతాయని చెప్తున్నారు. ఒకవేళ పడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటే వారికి నెక్స్ట్ మంత్లో పడతాయి. ఒకవేళ లాస్ట్ టైం పడలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఎందుకు పడలేదు, వాళ్ళకి ఏ కారణాల వల్ల పడలేదు, ఒకవేళ హౌస్ షిఫ్ట్ అయ్యారా, వాళ్ళ సచివాలయం మారిందా, వాళ్ళ మ్యాపింగ్ మారిందా, ఇవన్నీ కూడా చూసి వారి పరిధిలోకి పంపించి ఖచ్చితంగా తల్లికి వందనం కింద డబ్బులు జమ పడే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఎవరున్నారు ప్రతి ఒక్కరు వారు చర్యలు అయితే తీసుకున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.